సిటీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు 33,47,00,000 రూపాయల వ్యయంతో అమృత్ పథకం కింద మురుగునీటి శుద్ధి కేంద్రానికి భూమి పూజ నిర్వహించిన ఎంపీ ఎమ్మెల్యేలు. డాక్టర్ అంబేద్కర్ త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ మరియు ఎమ్మెల్యేలు. లింగమయ్య స్వామి దేవస్థానంలో కార్తీక వనభోజన మహోత్సవం. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. ఘనంగా నంద్యాలలో ఆర్ఎన్ఏసీ టెక్నీషియన్స్ ఆవిర్భావ సభ. రజక వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన రజక సంఘం నాయకులు. ఈ నెల 25వ తేదీన పేద ప్రజలకు గృహాలు మరియు ఇళ్ల స్థలాల పంపిణీ. నంద్యాల పట్టణంలో అమృత్ పథకం కింద 33,47,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఆదివారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి మరియు ఎంపీ పోష బ్రహ్మానందరెడ్డిలు భూమి పూజ నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని డంప్ యార్డ్ ఆవరణంలో 33,47,00,000 రూపాయల వ్యయంతో అమృత్ పథకం కింద మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఎమ్మెల్యే శిల్పారవి మరియు ఎంపీ పోష బ్రహ్మానందరెడ్డిలు భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన నంద్యాలను మనందరం కాపాడుకోవాలని, నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అపరిశుభ్రంగా ఉన్న నీటిని శుభ్రపరచుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో అమృత్ పథకం కింద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆదివారం భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. మురుగు జలాలను నదులలో కలవకుండా ఈ చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలో మరో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా వెలుగోడు నుండి పైప్ లైన్ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 25వ తేదీన అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీరితో పాటుగా టిట్కో ఇళ్లను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. 130 ఎకరాలలో ఉన్న 8,000 ప్లాట్లను పంపిణీ చేయకుండా టీడీపీ వారు కోర్టుకు వెళ్లడం జరిగిందని, ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. దీనిని ప్రజలు అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, నీటి ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకోవాలని, నాడు తాము కుందు నీటిని తాగేవారమని, ప్రస్తుతం వాటిని వాడుకోవడానికి కూడా పనికి రాకుండా పోయాయన్నారు. నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. మున్సిపాలిటీ అంటే మనదేనని, మన పట్టణాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. నాణ్యతతో పాటు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ బాషా, నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, శ్రీనాథ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్సీ రామ్మోహన్, గంగాధర్, జయభారత్ రెడ్డి, ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్స్ గారికి, అలాగే పబ్లిక్ హెల్త్ అధికారులకి, మా 1వ వార్డు సంబంధించిన లీడర్స్కి, ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుసంధానంగా మున్సిపాలిటీల్లో ఏదైతే మనం వ్యర్థ జలాలను అన్నీ కూడా ఈ నదుల్లో కలుపుతున్నామో ఇది మానుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలంటే మన వ్యర్థ జలాల్ని నదుల్లో కలిపే ముందు దాన్ని శుద్ధి చేసి దాని తర్వాత మాత్రమే నీళ్ళలోకి వదలాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని, దానికి సంబంధించిన మొదటి ప్రాజెక్ట్ 10 MLD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దగ్గరగా ఇంకొక 15 MLD ప్లాంట్ కూడా
ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కొత్త వర్క్ ఏదైతే ప్రారంభించున్నామో ఈరోజు 25 కోట్ల రూపాయలతోటి ఈ పనుల్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం. దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్కి ₹1 కూడా ఖర్చు కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ని వీరికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లోనే 10 MLD ప్లాంట్ ఈరోజు నిర్మాణం చేపడుతున్నాం. దాదాపు 25 కోట్ల రూపాయలు. నాకు తెలిసి ఇంకొక 5-6 కోట్ల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది చేసిన తర్వాత మనం మన నంద్యాల నుంచి వచ్చే వ్యర్థ జలాల్ని కొద్ది మేరకు ఆల్మోస్ట్ 50% మేరకు మనం శుద్ధి చేసిన తర్వాతనే మన కుందు నదిలోకి వేయడం జరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మరీ ముఖ్యంగా ఏదైతే శుద్ధి చేసిన జలాల్ని తిరిగి మనం చాలా అవసరాలకి వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పక్కనే శ్మశాన వాటిక వాళ్ళు గతంలోనే అడిగినారు, మాకు నీటి సౌకర్యం ఉంటే ఈ చెట్లకి దీనిలన్నీ దానికి కూడా వాడుకోవడానికి అవకాశం వస్తుందని. సో మనం మంచి నీరుని దీనికి వాడడం బదులు, మున్సిపల్ వాటర్ని దానికి వాడడం బదులు ఇలా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన జలాన్ని దానికి వాడుకోవచ్చు. సో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టబోతున్నాం. త్వరలోనే 2వ ప్లాంట్ కూడా నాకు తెలిసినంత వరకు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఒక 2 నుంచి 3 ఎకరాల స్థలం దానికి కావాల్సి ఉంటుంది. ఆ ఒక ప్లాంట్ కోసం స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ స్థలం సేకరణ కోసం అభ్యర్థులను కూడా పైకి పంపించడం జరిగింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. నంద్యాలకు సంబంధించిన ఈ 25 MLD పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ముందుగా ఈ 10 MLD అయితే నాకు తెలిసినంత వరకు ఒక 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి 1 ఇయర్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో వీలున్నంత త్వరగా దీన్ని పూర్తి చేసి నంద్యాల మున్సిపాలిటీకి, నంద్యాల ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి నేను కాంట్రాక్టర్ వారిని కూడా కోరుతున్నాను. మీకు తెలియదు వాటర్ ఇంపార్టెన్స్. ఆ వాటర్ ఇంపార్టెన్స్ మాకు తెలుసు. ఎందుకంటే మేము కింద ఉంటాం. మేము ఈ నంద్యాల కింద ఈ ఆల్మోస్ట్ కోయిలకుంట్ల అప్ టు కడప వరకు కూడా ఈ కుందు వాటర్ని మేము తాగుతాం. కానీ ఇప్పుడుండే పొజిషన్లో తాగడం కాదు, స్నానాన్ని కూడా చేయలేకపోతున్నాం. అంత పొల్యూట్ అయిపోయినాయి. కాబట్టి ఒకసారి మీకు ఫ్లడ్ వచ్చినప్పుడు అది తెలియదు ఎట్లా వచ్చిందో, మొత్తం చేపలన్నీ తెచ్చిపోయాయి. మొత్తం ఫ్లడ్లో ఎట్లా పొల్యూట్ అయిందో. కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ వాటర్ను మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇప్పుడే కమిషనర్ చెప్పినట్టు జనరల్గా ఈ వాటర్ను ప్యూరిఫై కొన్ని సిటీస్లో ఈవెన్ మనం స్నానం చేసిన నీళ్ళను కూడా ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ టాయిలెట్స్కి యూటిలైజ్ చేస్తేనే పర్మిషన్ ఇస్తున్నారు సిటీలో. కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి డ్రాప్ కూడా మనం వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్స్ ఎస్పెషల్లీ కొద్ది క్వాలిటీ చేస్తే అది ఫీచర్ ఉంటుంది. అది కొద్ది క్వాలిటీ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడే మన మున్సిపాలిటీ విషయము మన కమిషనర్ చెప్పినట్టు, మున్సిపాలిటీ అంటే మనమే. మున్సిపాలిటీ అంటే కూడా ప్రజలే. మన నంద్యాల టౌన్ను మనం కాపాడుకోవాలి. మనం చెత్త వేసి మున్సిపాలిటీ క్లీన్ చేయాలంటే ఎంత చేస్తుంది? మున్సిపాలిటీ వాళ్ళు ఉండేది ఒక 100లో 1000లో ఉంటుంది. బట్ మనం లక్షలు ఉండం. ఆ లక్షల్లో ఉండే చేసిన తప్పును ఒక 100 మంది ఎట్లా చేస్తారు? కాబట్టి దయచేసి మన ప్రాంతం బాగుండాలంటే మనమంతా కోఆపరేట్ చేస్తే మన మున్సిపాలిటీ బాగుంటుంది, మన నంద్యాల బాగుంటుంది. మనము కాలువలు వేసి క్లీన్ చేయాలంటే ఏదో కట్ చేస్తారు. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ అంటే ఎవరు లేరు, మన ప్రజలే. ఇప్పుడు పెద్ద సింగపూర్ సిటీస్లో ఒక పేపర్ రోడ్డు మీద వేస్తే వాడిని పెనాల్టీ వేస్తారు. చిన్న పేపర్ మనం పోతే ఏదైనా పేపర్ రోడ్డు మీద వేస్తే వాళ్ళకు పెనాల్టీ వేస్తారు డాలర్లో. కాబట్టి మనం కూడా అటు కాకుండా మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యం ఎక్కువైంది మనకు ఇక్కడ. కాబట్టి మన నంద్యాల టౌన్ మనమే కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి ఒక ఇంజనీర్ చెప్పేది ఏమంటే క్వాలిటీ చేయండి. క్వాలిటీ చేస్తే, ఎందుకంటే ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా పక్క పల్లెల కింద అంతా ఈ వాటర్ తాగేవాళ్ళు. ఇప్పుడు వాటర్ కనీసం పశువులు కూడా దాంట్లో పోవడానికి కూడా అంత పొల్యూట్ అయిపోయింది. ఈ యొక్క ప్లాంట్ నిర్మించి చాలా సంతోషకరము. మిగతాది కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా కుందు కూడా మిగతా
నంద్యాలకు వచ్చి వాటర్ని కూడా క్లీన్ చేయాలని కూడా నేను ఎమ్మెల్యే గారు కలిసి ప్రయత్నం చేసి నంద్యాల ప్రయత్నం చేసిన తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఒక మంచి పరిణామం, మంచి మార్పు వైపుగా మనం వెళ్తున్నాం. ఇక్కడ మీ అందరికీ 2 విషయాలు చెప్తాను, దయచేసి శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అందరి నోట్లో ఉండే మాట ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఎక్కడా కూడా పర్యావరణానికి హానికరంగా ఎటువంటి కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నా, అర్బన్ లోకల్ బాడీస్ కానీ రూరల్ లోకల్ బాడీస్ చేస్తున్నా వాటన్నింటినీ నియంత్రించి 100% కూడా పర్యావరణ హితంగానే అన్ని కార్యక్రమాలు ఉండాలి. దానికి భిన్నంగా ఎవరైనా పర్యావరణానికి నష్టం చేస్తుంటే వాళ్ళపైన పెనాల్టీలు ప్రజలపైనే కాదు అటువంటి మున్సిపాలిటీల పైన కూడా పెనాల్టీ వేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్ణయాలు తీసుకుంది. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మరియు ఎమ్మెల్యే శిల్పారవి, మున్సిపల్ కమిషనర్, వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్మల సత్రం సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహానాయకుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారు చేసిన త్యాగ ఫలితంగా నేడు అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండగలుగుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. ఆయన నాడు ఎంతటి వివక్షతకు గురైనా పోరాడి సమస్యలకు తాను రచించిన రాజ్యాంగం ద్వారా సాధించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ స్మృతికి గుర్తుగా విజయవాడలో పెద్ద ఎత్తున పార్కును నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అని అమృతరాజ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడిని మనందరం కూడా ఒకసారి స్మరించుకొని వారు చేసినటువంటి త్యాగ ఫలితాలు, వారు ఈరోజు మన కాన్స్టిట్యూషన్ రాసి ఈరోజు మన భారతదేశం అగ్రగామి దేశాల్లో భాగంగా చేరిందంటే తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. భావి తరాలు బాగుండాలి. మన భారతదేశం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు అన్నీ ఇన్ని కావు. ఆ రోజుల్లో ఎన్నో వివక్షలకి గురైన ఒక్కోని దీక్షతోటి భారతదేశం ఒక గొప్ప దేశం కావాలి అని చెప్పేసి అటువంటి మహానాయకుల్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈరోజు అటువంటి మహానాయకుడిని మనం గుర్తించుకొని వారిని గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో విజయవాడలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక భారీ పార్కుని నిర్మించబోతున్నారు. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశం అందరూ ఉన్న పౌరులందరం కూడా ఆయనని తలుచుకొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలందరూ నంద్యాల పట్టణం 42వ వార్డు తెలుగుపేటలోని లింగమయ్య స్వామి దేవస్థానం ఆవరణంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణమోహన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్, కిరణ్లు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంను పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో లింగమయ్య స్వామి దేవస్థానం ఆవరణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లింగమయ్య స్వామి దేవస్థానం నిర్వహణ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని నంద్యాల 42వ వార్డులో వనభోజన కార్యక్రమం అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరము దాతల సహకారంతో, వార్డులోని పెద్దల సహకారంతో, అన్ని కులాల వాళ్ళకు అన్ని మతాల వాళ్ళు సహకరించడంతో మేము ప్రతి సంవత్సరం శ్రీ లింగమయ్య స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ మా లింగమయ్య స్వామి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని రావాల్సిందిగా కోరుతున్నాము. కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు 42వ వార్డు తెలుగుపేటలో కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని వీధిలో ఉండే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణం సెయింట్ లూక్స్ ఆంధ్ర పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రీటౌన్ సిఐ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం దళిత గిరిజనులకు చెందిన వ్యక్తి కాదని, ఆయన భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు చెందిన వ్యక్తిగా అందరి సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అన్నారు. సెయింట్ లూక్స్ ఆంధ్ర పాఠశాల పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఎవ్వరికీ తీసిపోరని, ఇతరులు మీ పట్టుదల విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటారని పేర్కొన్నారు. అందులో ప్రపంచానికి వెలుగు చూపిస్తారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య నాయకులు స్వామి నాయక్, బాలనాయక్, మధుబాబు, కిరణ్, పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. మన బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా నన్ను ఇక్కడికి అతిథిగా పిలవడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు, నాకు దొరికింది సంతోషం. ఇందాక పెద్దలు అన్నట్టు అంబేద్కర్ గారు ఓన్లీ దళితులకి, గిరిజనులకే కాదు, ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆయన రాసినటువంటి రాజ్యాంగమే కొలబద్ద అన్నమాట. సో సమాజంలో ప్రతి వ్యక్తి సమానంగా హక్కులతో జీవించేందుకు ఆయన రాసినటువంటి రాజ్యాంగమే అందరికీ అదొక బెంచ్ మార్క్ అన్నమాట. అది లేకపోతే ఇలా పెద్దలు అన్నట్టు సమానత్వం లేకుండా ఉండేది. సో ఆయన ఎంతో భావితరాలను ఉద్దేశించి ఆలోచించి రాయడమే, తద్వారా ఇప్పుడు అందరూ కూడా సమాజంలో సమాన హక్కులతో కావచ్చు, తర్వాత ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలని రాజ్యాంగంను తనదైన శైలిలో రాసి అందరికీ అంకితం ఇవ్వడం జరిగింది. దాన్నే ఇప్పుడు మనం అందరం కూడా పాటిస్తున్నాము. తర్వాత ఈ సందర్భంగా నేను ఇక్కడికి విచ్చేయడం కూడా నాకు ఆనందంగా ఉంది. మన పిల్లలందరూ ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరికి తీసుకోరన్నట్టుగా, అంటే సమాజంలో అన్నీ ఉండి సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది వీళ్ళ దృష్టిలో లేకోకుండా ఉండి మేము చూపు లేని వాళ్ళం అని మాత్రం అనుకోవద్దు. మీరే ఈ ప్రపంచానికి చాలా వెలుగు చూపిస్తారు. మీ యొక్క పట్టుదల చాలా వరకు బయటి వాళ్ళకు ఉండదు. సో అది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది కష్టపడుతూ ఉంటారు. సో అది మీరు మర్చిపోవద్దు, మీరు ఎప్పుడు నిరాశపడద్దు. పోలీసుల తరఫున మీకు ఏ సాయం కావాలన్నా కూడా 24 గంటలు మేము రెడీగా ఉంటాము. సో అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గారి 64వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. మా గిరిజన అన్నారు, ఒకే ఒక విద్యార్థి ఉన్నారు, గిరిజన విద్యార్థి మా దగ్గర, నాయక్ రజనీకాంత్ నాయక్ అనే అబ్బాయి మాత్రం ఉన్నాడు. అక్కడ ఎదిగిద ప్రకాశం డిస్ట్రిక్ట్ అబ్బాయి ఉన్నాడు. అంతా మిగతా ఎస్సీ బీసీ అంతా ఉన్నారు. ఇక్కడ చాలా సంతోషం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు.
ఆయన ఆ యొక్క మహానుభావుని యొక్క వర్ధంతి మా యొక్క జరగడం చాలా సంతోషము. ఎందుకంటే ఆయన మన రాజ్యాంగ నిర్మాత, మాకు స్ఫూర్తిదాయకము. ఇక ఈరోజు బడుగు బలహీన దళితులందరూ ఒక మంచి బతుకుతున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మంచి బతుకుతున్నారు. కాబట్టి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించేందుకు మా యొక్క స్కూల్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా దళిత గిరిజన సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బ్లైండ్ స్కూల్లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేసి పూలమాలను చేసి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో దళిత గిరిజనులు నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. నంద్యాల పట్టణంలోని శశి ఫంక్షన్ హాల్లో ఆదివారం రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభను నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో R&AC టెక్నీషియన్స్ కు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా R&AC టెక్నీషియన్స్ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణం అభివృద్ధి చెందుతున్నదని, తదనుగుణంగా టెక్నీషియన్స్ అవసరత ఉందన్నారు. టెక్నీషియన్స్ కు తగిన గుర్తింపు, ప్రభుత్వం నుండి వచ్చే పలు సంక్షేమ పథకాల అమలు విషయంపై భవిష్యత్తులో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని R&AC టెక్నీషియన్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆవిర్భావ సభ. ఈ సభ ఆవిర్భవించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే R&AC టెక్నీషియన్స్ రంగం యొక్క పరిధి పెరుగుతుంది. పరిధితో పాటు అవకాశాలు అన్నీ పెరుగుతున్నాయి. అవకాశాలు, అపాయాలు అన్నీ పెరుగుతున్నాయి. వీటినన్నింటినీ మనము పరిష్కరించుకోవడానికి మనమందరం కలిసికట్టుగా ఒక్కటిగా ఉండి మనము అభివృద్ధి వైపు సాగడానికి సమాజంలో R&AC టెక్నీషియన్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి, గౌరవము అభిమానంతో కూడిన హోదా రావడానికి ఎందుకంటే మేము కృషి చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఏసీ టెక్నీషియన్ అనేవాళ్ళు కాదు. R&AC టెక్నీషియన్ అంటే ఒక ఇంజనీర్ నుంచి టెక్నీషియన్గా రూపాంతరం చెందినాడు. టెక్నీషియన్ నుంచి మెకానిక్గా రూపాంతరం చెందినాడు. ఇక దీని నుంచి ఎట్టుపోతుందో తెలియదు. కానీ టెక్నీషియన్ అయిన R&AC టెక్నీషియన్ అనేవాడు ఇంజనీర్తో సమానము. ఆ హోదాని, ఆ విలువను సమాజంలో సాధించడానికి మా యొక్క సంక్షేమం గురించి మేమంతా ఒక్కటై కలిసికట్టుగా ఉండి ఈ యూనియన్ని స్థాపించుకోవడం జరిగింది. ఈ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశము R&AC టెక్నీషియన్ యొక్క అభివృద్ధి. నంద్యాల రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ అందరికీ ఈరోజు ఆవిర్భావ దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరూ టెక్నీషియన్స్ ఏకంగా ఉండాలి. మనకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ మనము సాధించడానికి మనం అందరం ఏకంగా ఉండాలి. నమస్కారం. ఈరోజు మనము నంద్యాల రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వెల్ఫేర్ అసోసియేషన్, టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ఈరోజు స్థాపించినాము. ఈరోజు మనం ఒక 120-130 మందితో ఏసీ టెక్నీషియన్ అండ్ రిఫ్రిజిరేషన్స్ వాళ్ళతో ఒక ఆవిర్భావ సభ అనేది ఈరోజు మనము చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనము R&AC ఏ ఇష్యూస్ అయినా కానివ్వండి, ఇప్పుడు మన ఫయాజ్ గారు చెప్పినారు, ఎలక్ట్రీషియన్ కోటా కింద మన ఏసీ టెక్నీషియన్ ఉన్నారు. రాబోయే రోజుల్లో మన స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ మనం డైరెక్ట్ ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మనం సపరేట్గా గుర్తింపు తీసుకురావడానికి మా తరపు నుంచి మేము కృషి చేస్తాం. ధన్యవాదాలు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో రచక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన వనభోజన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని రచక కుల బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా రచక సంఘం నాయకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నంద్యాల ప్రథమానందీశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 13వ తేదీన వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రచక కుల బంధువులు అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13న జరిగే రజక కార్తీక వనభోజనానికి రజకులందరూ ఐక్యతను చాటుతూ
నంద్యాల పట్టణంలోని స్థానిక వైఎస్ కళ్యాణ మండపంలో 19లో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రజకులందరూ ఐకమత్యం చాటుతూ రజకులందరూ హాజరు కావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జరగడానికి ఎంతో కృషి చేసినటువంటి జిల్లాల శ్రీరాములన్న గారికి, అలాగే మదిలన్న గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ పేరు పేరున నా హృదయకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో సమాజంలో రజకులందరూ ఒకటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతటా జిల్లాల అందరూ కుల సంఘాలు ఒకటైనా కానీ ఏ సంఘమైనా కూడా సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం ఎస్సీ జాబితాలో మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా ఉద్యమం పట్ల నడచక తప్పదు. ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ హాజరు కావాలి. హాజరయ్యి మనం ఉద్యమ స్ఫూర్తితో ఎస్సీ సాధన సాధించుకుంటేనే రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు విద్యారంగాల్లో రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే ఎస్సీ జాబితాను సాధించుకుంటేనే తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించలేమనేది ఈరోజు మనకందరికీ అర్థమవుతూ ఉంది. సేవా సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఇది 8వ సంవత్సరము కార్తీక వనభోజనము మన సంఘం తరఫున మరి రజకులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, నంద్యాల పట్టణంలోని వ్యాపార వర్గాల వాళ్ళు, వృత్తిదారులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా మరి కార్తీక లాస్ట్ ఆదివారము 13, 12, 20వ సంవత్సరము కార్తీక మాసం సందర్భంగా మరి మన రజకులందరూ ప్రథమనంది క్షేత్రం నందు 8వ సంవత్సరము బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ముఖ్యంగా విద్యార్థులకు 10వ తరగతి కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఎంసెట్ కానీ మరి ఉత్తీర్ణులైన 85% పైగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు తల్లిదండ్రులకు సన్మానం చేసి పిల్లలకు మెమోటోలు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మెడల్స్ ఇచ్చి వాళ్లకు తగిన పురస్కారాలు అందించడం జరుగుతున్నది ఈ అఖిల భారత రజక సేవా సంఘం ఆధ్వర్యంలో. మరియు ఈ సమావేశమునకు ఢిల్లీ నుంచి ఆల్ ఇండియా అధ్యక్షులు జూపల్లె సత్యనారాయణ గారు మరియు ఎమ్మెల్సీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, మన రజక కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా మరి పాల్గొనడం జరుగుతున్నది. పెద్దగా విరివిగా రజకులందరూ నంద్యాల పట్టణంలోని రజకులందరూ మరి 13, 12, 20 సంవత్సరం ఆదివారము వనభోజనానికి అందరూ హాజరై కుటుంబ సమేతంగా అందరూ వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాము. నంద్యాల పట్టణం 12వ వార్డు మూలాన్పేట బాలాజీ కాంప్లెక్స్ లో ఆదివారం ఎమ్మెల్యే శిల్పారవి వార్డు పర్యటన నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని అక్కడే అధికారులకు సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరువ అవుతున్నాయో లేదో తెలుసుకోవడం జరిగిందన్నారు. వార్డులలో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు లబ్ధిదారులకు చేరువ కావడంతో సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ మరియు వైకుంఠ ఏకాదశి పర్వదినాన పేదలకు గృహాలు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గోపాల్ రెడ్డి, మజిద్, సుధాకర్, ఆర్ల వెంకటస్వామి, చింతల కుమార్, వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సైనికుడే మనకే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే
పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 33,47,00,000 రూపాయల వ్యయంతో అమృత్ పథకం కింద మురుగునీటి శుద్ధి కేంద్రానికి భూమి పూజ నిర్వహించిన ఎంపీ ఎమ్మెల్యే. డాక్టర్ అంబేద్కర్ త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీ మరియు ఎమ్మెల్యేలు. లింగమయ్య స్వామి దేవస్థానంలో కార్తీక వనభోజన మహోత్సవం. డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమైక్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. ఘనంగా నంద్యాలలో R&AC టెక్నీషియన్స్ ఆవిర్భావ సభ. రజక వనభోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన రజక సంఘం నాయకులు. ఈ నెల 25వ తేదీన పేద ప్రజలకు గృహాలు మరియు ఇళ్ల స్థలాల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.